హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే మంచి బిర్యానీలోకి కాంబినేషన్ వంకాయ కూర కదండి. వంకాయ కూరని నేను తయారు చేస్తున్నాను. చాలా చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఈ వంకాయ కర్రీ కోసం నేను వంకాయలు తీసుకున్నాను. మనం నూనె వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట పాటు నేను ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఈ వంకాయల్ని. కర్రీ మసాలా కోసం నేను పాన్ పెట్టుకొని వేరుశెనగపప్పుని వేయించుకుంటున్నాను. అదేవిధంగా నువ్వులు, జీలకర్ర ఈ మూడిటిని నేను దోరగా వేయించుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. కర్రీ చేయడానికి నేను కుక్కర్ని ఉపయోగిస్తున్నాను. కుక్కర్ పెట్టుకున్నాను అండి. ఆయిల్ వేసాను. అందులో చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలను వేస్తున్నాను. వీటిని ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక నిమిషం పాటు మూత పెట్టి వీటిని మగ్గనిద్దాం. ఇవి మగ్గుతూ ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో కారము 2 టీ స్పూన్లు కారం వేసాను. పసుపు ఇవి కూడా వేసి నేను వేయించుకుంటున్నాను. మూత పెట్టి నేను మగ్గనిచ్చానండి ఒక నిమిషం పాటు. ఇవి 50% వరకు మగ్గాయి. కొత్తిమీర వేస్తున్నాను, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. దీన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు రసాన్ని వేస్తున్నాను. ఈ చింతపండు వాటర్ మనం ఎక్కువ పోసుకోవాలి. మూత పెట్టి కొంతసేపు ఉడికించుకున్నాను. తర్వాత ఇది ఉడికే లోపల టమోటాలు ఒక 3 టమోటాలు ముక్కలు చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసేసానండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న టమోటాలు వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట వంకాయ కర్రీ. అది ఉడికే లోపల ఈ వేరుశెనగ పప్పుల్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఒక నిమిషం పాటు ఉడికించుకున్నానండి. ఈ వంకాయ ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఈ కర్రీలో మెత్తగా మిక్సీ పట్టుకున్న వేరుశెనగ పప్పులను వేసుకుంటున్నాను.
ఆ పౌడర్ని వేసుకుంటున్నాను. అదంతా వేసుకొని బాగా కలుపుకుందాము. అయిపోవచ్చిందండి వంకాయ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, రెస్టారెంట్ స్టైలు. త్వరగా కూడా మనం చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కాంబినేషన్ బిర్యానీలోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.